ఇంకొకటి చూడాలి, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత జిట్టా కన్నుమూత. జిట్టా 2009 నుంచి పరిచయం జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. పాపం 2009 నుంచి ఆయన భువనగిరి ఎమ్మెల్యేగా గెలవాలని నరేంద్రకు టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి దూరం అయిపోవడము, బీజేపీలోకి పోవడము, పరకాల మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా తిరిగినటువంటి సందర్భంలో దాదాపుగా 12-15 రోజులు ఒకటే కారులో కలిసి తిరిగినటువంటి వ్యక్తులం. వరంగల్లో పరకాల్లో దాదాపుగా రోజు కలిసేటువంటి వాళ్ళం. మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ నుంచి బీజేపీకి తీసుకొచ్చి అప్పుడు ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఆ ఉప ఎన్నికల్లో గెలవడంలో మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరేటువంటి అంశంలో కూడా కీలకంగా వివరించారు. పాపం భువనగిరిలో ఎమ్మెల్యేగా గెలవాలనేటువంటి చిరకాల వాంఛ లేకుండా, ఇదే టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు నిధుల లేమితో ఉంటే తన సొంత ఆస్తులను తన సొంత డబ్బులను పెట్టి కేసీఆర్ నన్ను మోసం చేసిండు అనేటువంటి మాట చెప్పి చివరికి మళ్ళా అదే పార్టీలో చేరి చనిపోవాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆయన చెప్పినటువంటిదే, కేసీఆర్ తన మనవడి నెత్తి మీద చేయబెట్టి టికెట్ నీకే అని చెప్పిన తర్వాత మళ్ళా నా టికెట్ని తీసుకుపోయి నరేంద్ర భాయ్ సాబ్కి ఇచ్చిండు, ఎటు కాకుండా చేసిండు నా రాజకీయ జీవితాన్ని చాలాసార్లు వాపోయినటువంటి వ్యక్తి. రాజకీయమైనటువంటి షోకులో పాపం ఎంతమంది ఇబ్బంది పడతారు. ఒక్కసారి నేను చట్టసభల్లో అడుగు పెట్టాను. తెలంగాణవాది, తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ధూమ్ధాము ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే తెలంగాణ వంటకాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు నిజాం కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కానీ, భువనగిరిలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కానీ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. పాపం అటు కాంగ్రెస్లో గెలవలేకపోయాడు, టీఆర్ఎస్లో గెలవలేకపోయాడు, బీజేపీలో వచ్చి గెలవలేకపోయాడు. ఎటు కాకుండా తన రాజకీయ జీవితం సమాప్తి అయిపోయింది, తనైపోయాడు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి జీవితం దానికి సంబంధించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ రాగానే ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేలు అయిపోతాం, ఎంపీలు అయిపోతాం అనేటువంటి వాళ్ళే మనకు అయిన వాళ్ళు కనబడతారు. కానీ అది కాకుండా వెనక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళ అనేక చరిత్రలు మనకు తెలియవు. ఎందుకంటే గెలిచిన వాళ్ళది మాత్రమే చరిత్ర మనం చదువుతాము, చరిత్ర మనం చూస్తుంటాము. కానీ ఓడిపోయి దాని వెనక కష్టపడి ఎటు కాకుండా దాన్ని సాధించలేనటువంటి వాళ్ళ చరిత్రలు కూడా చాలా ఉంటాయి. ఇటు ఆర్థికంగా నష్టపోయి రాజకీయ జీవితంగా కూడా నష్టపోయినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. వారి నిర్యాణం పట్ల మనం ఒక శ్రద్ధాంజలి